నిజంగా ఓ పర్వతం అనేది అగ్నిస్వరూపంగాను, డైమండ్స్ గాను, గోల్డ్ లాగా నన్ను ప్రస్తుతం రాయిలాగా మారిన విషయం మీలో ఎంతమంది తెలుసు? హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా ఫ్రెండ్ అయితే ఎలక్ట్రానిక్ సిటీ నుంచి తిరువన్నమలైకి అనుకోకుండా బయలుదేరిపోయాం. చాలా మంది చెప్పిన సిచ్యువేషన్స్ బట్టి నేను చాలా చూశానమాట. ఏంటి చాలా ప్లాన్స్ వేసుకొని లాస్ట్ మూమెంట్లో ఆగిపోయిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడికి శివుడు అనుగ్రహం లేనిదే వెళ్ళలేమని చెప్పి చాలా మంది కూడా చెప్పారు. అండ్ ఇన్ కేస్ మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే ప్లీజ్ వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం కవర్ చేయబోతున్నాను అండ్ మోర్ ఓవర్ ఇంకా ఫర్దర్ వీడియోస్ కూడా చాలా చేయబోతున్నాను. అండ్ కమింగ్ టు ద పాయింట్, గిరిపర్వతం గురించి మాట్లాడాలి. ఈ పర్వతం అనేది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కలాగా మనుషులందరూ కనపడిందంటే మీలో ఎంతమంది నమ్ముతారు? ఎస్, సత్యయుగంలో అక్కడ ధర్మస్థాపన జరిగిందనమాట. ఆ యుగంలో అందరూ ధర్మాన్ని పాటించి అందరూ ధర్మప్రభులు అంటారు కదా, ఆ రేంజ్ పీపుల్ అనమాట. వాళ్ళకి ఒక అగ్ని స్వరూపం లాగా ఈ కొండ అనేది కనపడేది. తర్వాత త్రేతాయుగం అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీరాముల వారి కథ. ఈ టైం పీరియడ్లో ఎలా ఉండిందంటే అందరికీ ఆ కొండ ఎలా కనపడేది అంటే ఒక డైమండ్స్తో కూడిన కొండలా కనపడేది. తర్వాత ద్వాపర యుగం, శ్రీకృష్ణుల వారు ఉన్నారు కదా, ఈ టైం పీరియడ్ అనమాట. అది వాళ్ళందరికీ ఒక గోల్డ్ లాగా కనపడేది అనమాట ఆ కొండ అనేది. ప్రస్తుతం ఏంటంటే కలియుగం. ఈ కలియుగంలో నువ్వు ఎదవే, నేను ఎదవే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదవలే కాబట్టి మనకందరికీ ఒక రాయి లాగా మనకి ఆ కొండ అనేది కనబడుతుంది అనమాట. సో వెళ్తూ రిమైనింగ్ స్టోరీ మాట్లాడుకుందాం. అంతవరకు చిన్న మ్యూజిక్ వేసుకుందాం. ఎందుకంటే ట్రిప్ మొత్తం మీరు కూడా చూడాలి కదా, ఇంట్రెస్టింగ్గా వినాలి కదా. ఇప్పుడు లోపల ఫుల్గా ఎతికేసి బయటికి గన్ను తీసి హ్యాండ్స్ అప్ అని అంటా అనుకున్నారా? కాదు, బడ్స్ తీశాను. ఎందుకంటే మంచిగా సాంగ్స్ వినుకుంటూ వెళ్దామని చెప్పి ఫుల్ బోర్ అయిపోయింది. అది కాకుండా నా బండికి ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు. 40-50 స్పీడ్ రేంజ్లోనే వెళ్ళమన్నారు అనమాట వాళ్ళు ఫస్ట్ సర్వీస్ అయ్యేంత వరకు. ఈ బండి అయితే లోపల దూచేసి మళ్ళీ హెల్మెట్ పెట్టేసి సో మిడిల్లో డ్రైవింగ్ సీట్ అయితే ఎక్స్చేంజ్ అయిపోయాము. అండ్ మా ఫ్రెండ్ కొన్ని వీడియోస్ తీశాడు, కెమెరా యాంగిల్స్ దుమ్ము దులిపేశాడు అనమాట మొత్తం. వాడు కొన్ని వచ్చిన వీడియోగ్రఫీ మొత్తం పెట్టి మరీ తీశాడు యూట్యూబ్లో. అండ్ సీట్ ఎక్స్చేంజ్ చేసుకున్నామని చెప్పాను కదా, మనోడు ఇంకో పని చేశాడు అనమాట. ఏంటి తెలియకుండా 9 కిలోమీటర్స్ వేరే రూట్లో వెళ్ళిపోయాడు. ఏమైనా నీట్గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని వినుకుంటా అలా వెళ్ళిపోయిన తర్వాత నేను అనుకుంటున్నా ఏంటబ్బా రైట్ అని రావాలి కదా, ఇంకా రాలేదేంటని చెప్పి మ్యాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తే తప్ప తెలియలేదన్నమాట నాకు. సరే అని చెప్పి ఇంకా చేసేదేం లేదు, రివర్స్ మ్యాప్ పెట్టుకొని ఇక మళ్ళీ వెనక మీకు కనిపిస్తుంది కదా ఈ స్క్రీన్లో, ఇక చూడండి అటు వెళ్ళి మళ్ళీ రైట్ తిరగాలన్నమాట. సో ఇంకా చేసేది ఏం లేక రివర్స్ మ్యాప్ వేసుకొని యూటర్న్ తీసుకొని మళ్ళీ సర్వీస్ రోడ్లోంచి మ్యాప్ పెట్టుకొని అలా బయలుదేరిపోయాము. వెళ్ళేదారిలో ఆకలేసి ఈ హోటల్ దగ్గర అయితే ఆగిపోయాము. అండ్ ఆగిన తర్వాత దీన్ని గూగుల్ సెర్చ్ చేసి దీని రివ్యూస్ ఏంటి, దీని కమెంట్స్లో ఎంతమంది మెన్షన్ చేశారు అని చెప్పి మొత్తం చూసి 3.9 రివ్యూ ఎంతో ఉంది. బొక్క వాళ్ళు ఇచ్చేది రివ్యూ మేము ఇద్దామని చెప్పి మేము పోటుగాల్లాగా వెళ్ళిపోయాము. ఈ గ్యాప్లో ఈ కుక్కలు కొరికేసుకుంటున్నాయి. సరే లోపలికి వెళ్ళి ఇంకా హోటల్ అయితే చూద్దాం. మెనూలో అన్నీ నాన్ వెజ్ ఉన్నాయి కదా, వెజ్ ఉన్నాయి. మష్రూమ్ మసాలా ఒకటి, ఒక 8 రోటీస్. एक पीस 2 कटिंग. సర్లేరా ఏదో చెప్పరా నీ ఇష్టం. A few moments later. అది కాదు, మనం పన్నీర్ చిల్లీ ఆర్డర్ చేస్తే పన్నీరు చిల్లీ అని చెప్పి సపరేట్ చేశారు. ఇది క్లియర్గా చూసారంటే
మొత్తం చెత్తగా ఉన్నాయి, లేదా ఎడారిలో రాళ్ళు ఉన్నట్టున్నాయి. సో నేను ఆర్డర్ పెట్టున్నాను, వారం స్టార్ట్ అనమాట ఇది. సో వీళ్ళందరూ అసలు ప్రదర్శన ముందే స్టార్ట్ అయిపోయారు, మేము ఎప్పుడే రీచ్ అయ్యాము ఇక్కడ తిరువణమలైకి. సో మాక్సిమం వీళ్ళు ఎప్పుడు వెళ్ళింటారా, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింటారు వీళ్ళు? 2 hours ముందు, అంటే 9 o'clock 10 అంటే కొత్తగా రోడ్ వేస్తారు ఇప్పుడు. సో ఇప్పుడైతే మేము గిరి ప్రదర్శన స్టార్ట్ అవ్వట్లేదు, ఎర్లీ మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ అవుదామని. సో రాజగోపురం ఆపోజిట్ ఉన్న స్ట్రీట్ సైడ్ లో రెసిడెన్షియల్స్ ఉంటారనమాట. వాళ్ళు ఒక అరౌండ్ 500 రూపీస్ ఆ రేంజ్ లో ఉండడానికి స్టేకి అంతా ఇస్తారు. లాడ్జింగ్, ఈ హోటల్స్, ఈ రూమ్స్ అవన్నీ అరౌండ్ 2000 పైన తీసుకుంటారు ఇక్కడ, లేదంటే 1000 రూపీస్ 2000 రూపీస్ డివైడ్ చేస్తారు. సో మేమైతే ఆ ప్లేస్కి వెళ్తున్నాం, ఎంతో రూట్ ఇది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి ఈ రౌండ్ వెళ్ళి ఇది రాజగోపురం అనమాట, కనిపిస్తుంది దాంట్లో ఈస్టర్ కనిపిస్తుంది కదా అక్కడ. రాజగోపురంకి కరెక్ట్గా ఆపోజిట్ సైడ్ లో ఉన్న స్ట్రీట్ లో ఉన్నాము. ఏంటో మొత్తం బిల్డింగ్ చేశారు, మొత్తం రోడ్ అంతా. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఈ సైడ్ లో. నెక్స్ట్ టైం వచ్చేసరికి మళ్ళీ ఇదంతా క్లియర్ అయిపోద్దాము. సేమ్ సిచ్యువేషన్ అనమాట, మీకు అప్పుడే చెప్పారు కదా అక్కడ రోడ్ అంతా క్లోజ్ చేశారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అని. అంతా క్లియర్ అయిపోయింది. బట్ లాస్ట్ టైం ఇలా ఉండి మొత్తం డిక్ చేస్తున్నారు. ఏమైందని అసలు మైండ్ పోతుంది లోపల. అప్పుడు ఇట్లే ఒక ఆయన నిలబడుకో ఉన్నాడు, వెళ్ళినాము రూమ్ చూపిస్తా అంటే పోయినాము. 600 అనే, సర్లే చూద్దాం అని పోయినామప్ప. పోతే ఒకే రూము చిన్నది, మా ఇంట్లో వాష్రూమ్ మనం పెద్దగా ఉంటుంది. దానికి సగం ఉంది, మా ఇంట్లో వాష్రూమ్ సగం ఉంది. 600 అంతకు మించి తగ్గము. డైరెక్ట్ వాడన్నాడు 100 రూపాయలు కూడా ఎక్కువ రాయడా. నీట్ గా వైట్ వాష్రూమ్ వేరే పెట్టాడు కదా అది. బయట బాగుంటుంది తమ్ముడు. ఫైనల్లీ ఇక్కడైతే రూమ్ సెట్ అయింది, వెళ్ళి రూమ్ చూద్దాం ఉండండి. ఓకే ఆన్సర్, సింపుల్ ఆన్సర్. నేను తెలియదని చెప్తాను. సో 307 పిడికాలు లోపల పెట్టింగ్. ఓ నైస్. ஐயா பஸ்ஸே பேரு காலையில 5 மணிக்கு செக்அப் பண்றாங்க. ரெண்ட் வேணுமா? ரூம் காணி எவ்வளோ? ரூம் இருந்தாலும் ஓகே தான். கிரிவலம் 4 hours ஆயிடும். 4 hours 4:30 5:30 ஸ்டார்ட். கிரிவலம் ஸ்டார்ட் பண்ணி டிஸ்கோ பண்ணி கிரிவலம் பைக் நடந்தா பைக்கா ಏನು ಗಿರಿವಲ நடந்தானா? మొత్తానికి ఫైనల్ గా బడ్జెట్ లో మాకైతే రూమ్ అయితే దొరకపోతుంది. కంప్లీట్ అవుతుంది. అర్థంపోతే వాళ్ళ బండి తెరవంటే తీసుకొచ్చి చనిపోయినట్టున్నాడు. సర్లే వీడియో చేసి చనిపోయినట్టున్నాడు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోతండి. నెక్స్ట్ వీడియో ఇమీడియట్గా పోస్ట్ చేస్తాను.